మిత్రులు అడుగుతున్నారు. హైపోసెక్సువాలిటీ గురించి కొంచెం డిస్కస్ చేయండి. ఈ హైపో అంటే అర్థం తక్కువ అని అర్థం. హైపర్ అంటే ఎక్కువ అని అర్థం. ఈ శృంగారంలో ఇంట్రెస్ట్ లేకపోవడం యూజువల్‌గా హైపోసెక్సువాలిటీ. కొద్దిమందికి వయస్సు వస్తుంది గానీ దాంట్లో ఇంట్రెస్ట్ ఉండదు. అట్లాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. యూజువల్‌గా ఇండియాలో ఏమిటంటే కొంత వయసొచ్చాక తల్లిదండ్రులు ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అంటుంటారు. లేదా మిగతా వాళ్ళు గూడా పీర్ ప్రెషర్ అంటారు. ఇంకా పెళ్లి చేసుకోలేదా అని అడుగుతుంటారు. కనుక ఎవరి కోసమో పెళ్లి చేసుకోకూడదు. మీకు వంట మనిషి అవసరం అనుకుంటే ఓ వంట మనిషిని పెట్టుకోండి. పెళ్లి చేసుకోకండి. డోంట్ నాట్ ఎక్స్‌పెక్ట్. భార్యతో వంట చేయించుకుంటాను. నాకు వంట చేసుకోవడం కష్టమవుతుంది అని పెళ్లి చేసుకోకండి. లేదా మీకు అంట్లు తోమడం ఇబ్బందయితుంది. ఇంట్లో హౌస్ మేట్ లేరు. కనుక నేను పెళ్లి చేసుకుంటాను అనుకోవడం కూడా పొరపాటే. మీరు పెళ్లి చేసుకునేది మీతో పాటు ఈక్వల్‌గా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండే ఒక అమ్మాయిని. కనుక పని వాళ్ళ కోసమని, పని వాళ్ళని రీప్లేస్ చేద్దాం అనుకోనో, ఇంట్లో అమ్మ ముసలిదైపోయింది, మంచం మీద ఉంది, చూసేవాళ్ళు లేరు. కనుక నేను పెళ్లి చేసుకుంటే నా భార్య కోడలైతుంది, కోడలు అత్తగారిని చూస్తుంది. ఇట్లాంటి ఆలోచనతో పెళ్లి చేసుకోకండి. పెళ్లి చేసుకునేటప్పుడే పెళ్ళికి ముందే ఆలోచించుకోండి. అయితే యూజువల్‌గా సెక్స్ అనేది మన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి ఉంటుంది. చిన్నప్పటి నుంచి అతను ఫిలాసాఫికల్‌గా బాగా దాంట్లో ఉన్నాడనుకోండి, డిస్కషన్స్‌లో వాటిలలో. యూజువల్‌గా దాని మీద మమకారం ఉండదు. దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఒకసారి నా దగ్గరికి ఒక పూజారి కపుల్ వచ్చారు. ఆయనేమో పూజారి, ఆ అమ్మాయేమో ఎడ్యుకేటెడే గానీ హౌస్ వైఫ్. సార్ మా ఆయన నన్ను ముట్టుకోవట్లేదు. పెళ్ళై 2 సంవత్సరాలయింది. నేను అబ్బాయిని పిలిచి అడిగాను. బాబు నువ్వు ఎందుకు చేసుకోవట్లేదు? సార్ నాకు చిన్నప్పటి నుంచే మా ఇంటి ఇలవేల్పు దేవత విగ్రహం ఉంది. ఆ దేవతకు నేను చీరలు మారుస్తుంటాను. మా నాన్నగారు నాకు చిన్నప్పుడే లేడీస్‌ని చూస్తే ఎటువంటి ఆలోచనలు లేకుండా చేయాలి అని చెప్పాడు. కనుక నాకు భార్యను చూసినా కూడా దేవతా విగ్రహాన్ని చూసిన ఫీలింగే ఉంటుంది గానీ నాకు వేరే సెక్సువల్ ఫీలింగ్స్ ఉండవు. నాకప్పుడు ఆ రామకృష్ణ పరమహంస లైఫ్ స్టైల్ గుర్తొచ్చింది. వారు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత వారికి భార్యలో కూడా కాళికాదేవి కనిపించారు. సో అట్లాంటి వాళ్ళు న్యాచురల్‌గానే దాన్ని చేయలేరు. సామాన్యంగా శృంగారం అనేది ఒక కోరిక. ఈ కోరిక రావాలంటే వెస్టర్న్ మెడిసిన్‌లో ఏమిటంటే ఆల్రెడీ కోరిక ఉంటుంది. తర్వాత మనకు డిజైర్ వస్తుంది. డిజైర్ తర్వాత బ్లడ్ సప్లై వల్ల ఎరెక్షన్ వస్తుంది. ఎరెక్షన్ తర్వాత ఒక ప్లాటో స్టేజ్ వస్తుంది. తర్వాత డౌన్ అయితుంది. ఇదంతా శృంగారం గురించి వాళ్ళు వెస్టర్న్స్ డిస్కస్ చేశారు. అసలు కోరిక ఎందుకు వస్తుందనే దాని మీద ఎక్కువ డిస్కషన్ వాళ్ళ ఫిలాసఫీలో లేదు. ఫార్చునేట్‌లీ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనకు సంగాత్ సంజాయతే కామః. సంగత్ అంటే ఏమిటి? సంఘటన, ఒక కూడిక, ఒక గ్రూపు. సో, మన చుట్టూ ఉండే గ్రూప్‌ని బట్టి ఉంటుంది. మనం పేకాట వాడి దగ్గర కూర్చుంటే పేకాట ఆడాలి అనే ఉత్సాహం వస్తుంది. అదే గుర్ర పందాలు ఆడేవాడు ఫ్రెండ్ ఉంటే ఓసారి మన దగ్గర డబ్బు లేకపోయినా కూడా "ఒరేయ్! నీవెంత చేస్తున్నావో దాంట్లో కూడా నా 500 కూడా కలిపేసి గుర్రం మీద పెట్టరా" అంటాం. ఇలా చుట్టూ ఉండే వాతావరణం ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. సో, ఈ పూర్వకాలంలో ఏమిటి అంటే కావ్యాలని కొన్ని పుస్తకాలుండేవి. దాంట్లో ఆడవాళ్ళ వర్ణన వగైరా ఉండేది. దట్ లైఫ్ స్టైల్ వాస్ టోటల్లీ డిఫరెంట్. ఇవాళ మనకొచ్చేసి లైఫ్ స్టైల్స్‌లో ఏమిటంటే హడావిడి లైఫ్. మనకెవడికి టైం ఉండదు. రూ. 1,00,000 జీతం తెచ్చుకునేవాడికి టైం ఉండదు. రూ. 10,000 సంపాదించేవాడికి కూడా టైం ఉండదు. స్టూడెంట్‌కు టైం ఉండదు. టీచర్‌కు టైం ఉండదు. అంతా హడావిడి రన్నింగ్‌లో ఉంటుంది. ఈ కావ్యాలలో ఏమిటి అంటే ఒక వర్ణన, ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. అమ్మాయి తొడలు అరటి బోదెలాగా ఉన్నాయి. అసలు అరటి బోద ఎలా ఉంటుందో తెలిసినది సొసైటీలో చాలా తక్కువ మందికి నౌడేస్. వాడు ఎంతవరకు అరటిపండు ఇంటికి కొనుక్కొచ్చుకొని తినడమే వాడికి తెలిసి ఉంటుంది గానీ, అరటి చెట్టు ఎలా ఉంటుంది? అరటి చెట్టు స్మూత్‌నెస్ ఎట్లా ఉంటుంది? ఈ ఐడియా ఉండదు. సో, అలాగే పాలెక్కడి నుంచి వస్తాయంటే, అయితే పాకెట్‌లోంచో లేకుంటే బాటిల్‌లోంచో వస్తాయని చెప్తారు.
ఓ గేదెనో ఆవో ఇస్తుంది అన్న జ్ఞానం కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. ఒకసారి ఒక మిత్రుడు చెప్తూ ఉండే, సిటీలో పెరిగాడు అతను. ఈ మనం తినే రైస్ ఉంటుంది కదా, ఈ రైస్ చెట్టు ఒకసారి చెప్పవా ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని ఏదో జోకులర్గా అడిగాం స్టూడెంట్గా ఉన్నప్పుడు. రైస్ చెట్టు 2 మీటర్ల ఎత్తు ఉంటుంది, దానికి కాయలు కాస్తాయి, ఆ కాయల లోపల విత్తనాలు ఉంటాయి, ఆ విత్తనాలే ఇవి రైస్ అని చెప్పాడు ఆయన. సంథింగ్ లైక్ మన దానిమ్మ పండు గురించి చెప్పినట్టు అతను చెప్పాడు. సో ఈ రైస్ ఎలా వస్తుంది, మిల్క్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా కొంచెం అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతేనే ఈజీగా అర్థమవుతుంది. సో హైపోసెక్సువాలిటీకి కారణం ఒకటేమో చుట్టూ ఉండే సంఘం, రెండోది విపరీతమైనటువంటి బాడీ డిస్టార్షన్. కొంతమందికి విపరీతమైన పెద్ద పొట్ట ఉంటుంది, వాడికి కూడా ఒక న్యూనతా భావం ఉంటుంది. నాకు పెద్ద పొట్ట ఉంది, నేను శృంగారంలో పాల్గొనలేనేమో, కనుక వృద్ధనారి పతివ్రత అంటారు. సో అలాగే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేయలేనేమో, కనుక నాకు ఈ కోరికలు వద్దు, నాకు ఇది వద్దు అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. తర్వాత మూడవది డయాబెటీస్ ఉన్న వాళ్లకు యూజువల్గా అంగం గట్టిపడడంలో ఇబ్బందులు ఉంటాయి. సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నాకు కాలేదేమో, అవుతుందేమో, కాకపోతే నేను అవమానపడతానేమో అని అసలు దాని వైపే చూడరు. నా దగ్గరికి పేషెంట్లు వస్తుంటారు, వచ్చి రాగానే నా రూమ్లోకి రాగానే బోల్ట్ పెట్టేసి నా కాళ్ళ మీద పడినంత పని చేస్తారు. వద్దు బాబు లేదు కూర్చో అని చెప్పిన తర్వాత, సార్ నేను నా భార్యతో బాగా శృంగారం చేస్తున్నాను, ఎవ్రీడే చేస్తాను, ఈ మధ్యకాలంలో మా పక్కింటి అమ్మాయిని 6 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తే నేను ఒప్పుకుంది, తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు నాకు అంగం సహకరించలేదు, ఇప్పుడు నాకు చాలా అవమానంగా ఉంది, నాకు ఇప్పుడు డెత్ ఒకటే కారణం, రేపొద్దున ఆ అమ్మాయి మొహం నేను ఎలా చూడాలి, కనుక నన్ను రక్షించేది మీరే అని వస్తేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది, అతను భార్యతో బాగానే చేశాడు కదా. యూజువల్గా ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్లో విపరీతమైన టెన్షను, యాంగ్జైటీ ఉంటుంది, దాంతో ఎడ్రినలిన్ అనే ఒక రకమైనటువంటి కెమికల్ బాడీలో రిలీజ్ అవుతుంది. యూజువల్గా ఎడ్రినలిన్ రిలీజ్ అయినప్పుడు సింపథెటిక్ సిస్టమ్ అంటాం, అంగం గట్టిపడదు, ఒకవేళ ఆల్రెడీ గట్టిపడ్డా కూడా వెంటనే మెత్తబడిపోతుంటుంది. సో యాంగ్జైటీ, టెన్షన్ వల్ల కూడా ఒక్కొక్కసారి చేయలేరు. ఇప్పుడు 1-2 సార్లు ఇటువంటి అనుభవం అయిన తర్వాత వాడు పక్కింటి ఆమె కాదు కదా, భార్య దగ్గరకు పోయేందుకు కూడా వెనక ముందు అవుతాడు. ముఖ్యంగా ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ వెళ్ళిన తర్వాత భంగం అయిపోతే అవమానం అవుతుంది అని వాళ్ళు పెద్ద బొట్టు పెట్టుకొని లేదా పెద్ద హైలీ రిలీజియస్ పీపుల్ లాగా బిహేవ్ చేసి ఉంటారు. ఒకసారి ఒక కపుల్ వచ్చారు, అమ్మాయి చెప్పింది, సార్ మా ఆయన ఫ్రీక్వెంట్గా పూజలు చేస్తాడు. నాకు అర్థం కాలే, అమ్మాయి పూజ చేస్తే తప్పేంటి కనుక, మరి కాదు సార్ కొన్ని రోజులు ఎర్రబట్ట కట్టుకుంటాడు, మళ్ళీ అది కాగానే నల్లబట్ట కడతాడు, ఇదో 2-3 నెలలు అదో 3 నెలలు, ఏమైనా అంటే నేను పూజలో ఉన్నాను నేను తాకకూడదు అంటాడు. అమ్మాయిని బయటకు పంపించేసి ఆయన అడిగాను, ఏమయ్యా ఇదంతా నిజమేనా? అవును సార్. మరి ఎందుకు చేస్తున్నావు ఇలా అంటే, ఆమె నా భార్య ఏమో డిమాండ్ చేస్తుంది, నాకేమో అంగం సహకరించదు, మరి నాకు సహకరించట్లేదు, నాకు లేవట్లేదు అని చెప్తే ఆ అమ్మాయి ఇంకెవరితోటన్నా పోతుందేమో అని నాకు అనుమానంగా ఉంది, అందుకని నేను పూజల పేర్ల మీద దూరంగా ఉంటున్నాను. మరి ఎన్ని రోజులు ఉంటావా? మనిషి అన్న తర్వాత కోరికలు ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి. పెద్ద పెద్ద ఋషులు కూడా ఎన్నోసార్లు అమ్మాయిలను చూసుకు చెంగు కార్చుకున్న కథలు మనం వింటూ ఉంటాం. మరి మన రాష్ట్రంలో మనకు గవర్నర్ గారు ఎన్‌డి తివారీ అని ఉండేవారు, ఆ తివారీ గారి ఉద్యోగం కూడా ఈ ఇష్యూలోనే పోయింది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కనుక మనం చేసే ఉద్యోగం ఎంత పెద్దదైనా ఎంత గొప్పదైనా మనుషులన్న తర్వాత కోరికలు ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి. కనుక మీరు వారి కోరికల్ని తీర్చాలే కానీ దాన్ని తప్పించుకొని తిరగకూడదు. ఇది ఎస్కేపిజం అంటారు. కోరిక ఉన్నా లేకపోయినా అబ్బాయిలకు అదొక ధర్మం. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని సంతృప్తి పరచడం అనేది అతని ఒక ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి తండ్రి డబ్బు ఇస్తాడు, బిల్డింగ్ ఇస్తాడు, కార్ ఇస్తాడు, బంగారం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. సెక్స్ ఈ హస్బెండే ఇచ్చి చావాలి, వీడు ఇవ్వకపోతే వీడన్నా చావాలి. మరి వేరే ఎవరు ఇవ్వగలుగుతారు? ఇప్పుడు పక్కింటివాడు ఎవడైనా అమ్మాయి నువ్వు వేసుకున్న జాకెట్ బాగుంది, అందంగా ఉంది అని అంటే చెప్పుతో కొడతారు.
సో ఇది ఇంట్లో ఎవరు కామెంట్ ఇవ్వకూడదు. సో కామెంట్ ఇవ్వగలిగేది, చెప్పగలిగిన అవసరం ఉన్నది కూడా అబ్బాయే. అమ్మాయిలు చిన్న పిల్లలు కూడా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వాళ్ళు 2, 3 సార్లు డ్రెస్ మార్చుకుంటారు. జుత్తు స్టైల్ మారుస్తారు. బొట్టు స్టైల్ మారుస్తుంటారు. సో ఇట్ ఈస్ వెరీ కామన్. వాళ్ళ నేచర్‌లోనే ఉంటుంది అది. సో వాళ్ళని ఎవరు అప్రిషియేట్ చేయాలి? ఈ జాకెట్స్‌కి ఇక్కడ ఏదో బుగ్గలాగా ఇలా వస్తుంది. లేదా స్లీవ్‌లెస్ జాకెట్ ఏసుకుంటారు. లేదా బ్యాక్‌లెస్ ఏసుకుంటారు. లేదా లో నెక్ ఏసుకుంటారు. ఇవన్నీ ఎవరు చూడాలి? భర్తే చూడాలి. ఓహే! నేను చూస్తున్నా కదనే పర్లేదు నా కళ్ళతో చూస్తున్నాను. నా జాబ్ ఏదో నేను చేసుకుంటున్నా చూసుకున్న తర్వాత దాన్ని అప్రిషియేట్ చేసి వాళ్ళకి చెప్పడం కూడా నేర్చుకోవాలి. లార్డ్ మెకాలే అనే అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నాట్ ఓన్లీ జస్టిస్ మస్ట్ బి డన్. ఇట్ ఆల్సో అపియర్ దట్ జస్టిస్ ఈజ్ బీయింగ్ డన్ అని. దాని అర్థం ఏమిటి అంటే మనం న్యాయంగానే ఉండాలి. న్యాయం చెప్పినట్టు కూడా కనబడాలి. ఇప్పుడు ఏ చెట్టు కిందనో కూర్చొని ఓ జడ్జి గారు జడ్జిమెంట్ రాస్తే అది వారు హైకోర్టు జడ్జి అయినా, ఇంకా పెద్ద జడ్జి అయినా కూడా అది చెల్లుబాటు కాదు. ఆ కోర్టులో ఆ గంభీరంగా ఆ కుర్చీలో కూర్చొని ఆ డిక్టేషన్ చెప్పినప్పుడే దానికి ఆ గొప్ప వాల్యూ ఉంటుంది. అబ్బాయి కూడా ఆ అమ్మాయిని చూడాలి, అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. నిజానికి పెళ్ళికి ముందే కొన్ని అకాడమిక్ సెంటర్స్ ఉండాలి. హౌ టు బిహేవ్ విత్ ద వైఫ్. పెళ్ళి తర్వాత ఎలా బిహేవ్ చేయాలి. పెళ్ళప్పుడు వాడు గుర్రం మీద కూర్చుంటాడు. వాడు అనుకుంటాడు జీవితంలో ఇక గుర్రం మీద కూర్చున్నాను కదా, అందరూ నాకన్నా కింది వాళ్ళే అనుకుంటాడు. యూజువల్‌గా ఆ అమ్మాయి తండ్రి వాడి కాళ్ళు కడుగుతాడు. అమ్మాయి తల్లి కూడా వాడి కాళ్ళు కడుగుతారు. ఇవన్నీ చేస్తారు. ఓహ్! అందరు నా కాళ్ళు కడుగుతున్నారు. వీళ్ళంతా కూడా నీచ జీవులు. నేను ఒక్కడినే సుపీరియర్ సోల్ అని అనుకోకూడదు. అదొక ఆచారంగా వస్తున్నది. అంతేగాని వీడేమి అంత గొప్పవాడేమి కాదు. రేపు పొద్దున అతను కూడా ఒక మామూలు సంసారం చేయాల్సినటువంటి వ్యక్తే. కనుక ఒకవేళ అది కూడా చేయలేకపోతే మరి వీడేం చేసినట్టు? వీడికి ఎందుకు కాళ్ళు కడగాలి? వీడిని ఎందుకు గుర్రం మీద కూర్చోబెట్టాలి? నిజానికి ఎవడైతే భార్యను సంతృప్తి పరచలేడో, ఎవడైతే భార్యను హింసిస్తాడో వాడిని గుర్రం మీద కాదు గాడిద మీద కూర్చోబెట్టి తిప్పాలి. పెళ్లి చేసుకున్న తర్వాత అది ధర్మం, అది అవసరం. శృంగారం ఒకటే కాదు, అమ్మాయిని హ్యాపీగా ఉంచాలి. హ్యాపీగా ఉంచాలంటే నేను తిండి పెడుతున్నా కదా సార్, బట్టలు కూడా ఇస్తున్నాను, దీపావళికి ఒక చీర కొని పెడుతున్నాను. మీరు ఎప్పుడైనా కుక్క పిల్లని పెంచుకోండి, మీకు తెలుస్తుంది కుక్క పిల్ల వల్ల వచ్చే లాభాలు. ఒకసారి నేను అమెరికాకు వెళ్ళాను. అక్కడ నాకు తెలిసిన ఒక ఇద్దరు ఓ జంట, వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు. అంటే వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. నేను నవ్వుతూ అడిగాను, "ఏమయ్య ఇప్పుడు ఈ ఇయర్ అన్నా పెళ్లి చేసుకుంటున్నారా లేదా" అని. "లేదు సార్ ఈ మధ్య కుక్క పిల్లని తెచ్చుకున్నాము. ఇదైన తర్వాత పెళ్లి చేసుకుంటాం." "కుక్క పిల్లకు మీ పెళ్ళికి ఏమిటయ్యా సంబంధం" అన్నాను. అంటే "సార్ కుక్క పిల్లకు రోజు దాన్ని క్లీన్ చేయాలి. అది ఎక్కడో పార్టీకి వెళ్తుంది. దానికి ఎవడు తీయాలి? తర్వాత దానికి వ్యాక్సినేషన్ అవసరం ఉంటుంది. మరి ఉద్యోగానికి లీవ్ పెట్టి దాన్ని తీసుకెళ్ళి వెటర్నరీ డాక్టర్‌కి చూపెట్టి రావాలి. అది ఇంటికి వచ్చిన తర్వాత కుయ్ కుయ్ అంటుంటే దాన్ని పట్టుకొని తిరగాలి. దాన్ని దగ్గర తీసుకోవాలి. దాని తలని నిమరాలి. దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి. ఇవన్నీ చేయాలంటే మరి చాలా ఇబ్బందులు ఉంటాయి కదా సార్. సో, మేము ఒక టైమ్ టేబుల్ పెట్టుకున్నాము. నా పార్ట్నర్, భార్య అనకూడదు. నా పార్ట్నరు ఆమె ఒక 15 డేసు ఆమె చూస్తారు. ఇంకో 15 డేస్ నేను చూస్తాను. ఇది గనుక సక్సెస్‌ఫుల్ ఉంటే అప్పుడు మేము పెళ్లి చేసుకుంటాం. మరి పిల్లల్ని కన్న తర్వాత సుమారుగా ఇవన్నీ ఉంటాయి. అప్పుడు నాకు తెలిసింది కుక్క పిల్లని పెంచుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయని నాకు అంతవరకు తెలియదు. మా ఇంట్లో కూడా మాకు ఆల్సేషన్ డాగ్ ఉండేది. సర్వెంట్స్ ఏదో దానికి ఇంత మాంసం పెట్టేవాళ్ళు. అది ఫెరోషియస్‌గా తిరిగేది. అంతేగాని సో, కుక్క పిల్లని పెంచుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయని అప్పుడు అర్థమైంది. సో, ఆఫ్టర్ ఆల్ కుక్క పిల్లకే ఇంత అటెన్షన్ అవసరం ఉంటే మరి పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకు ఆమె ఒక స్త్రీ, ఆమె ఒక గొప్ప వ్యక్తి, ఆమెకు ఆహ్, కావాల్సినటువంటి సదుపాయాలు, ఆమె మనస్సు నొచ్చుకోకుండా ఉండాల్సిన బిహేవియరు అన్నీ ఉండాలి. ఏ స్త్రీ అయినా కూడా ఒక మాతృమూర్తి, ఒక గొప్ప వ్యక్తి. ఒక మిల్లీగ్రామ్ కూడా లేని స్పెర్మ్ ఇస్తే 3 కిలోల పాపను వాళ్ళు మనకు తిరిగి ఇచ్చేయగలరు. ఏ మగవాడు ఎంత గొప్పవాడైనా, వాడు బిల్ క్లింటన్ అయినా, ఇంకోడైనా అంత ఎంత డబ్బులున్నా ఒక మిల్లీగ్రాము స్పెర్మ్ తీసుకొచ్చి ఇచ్చేస్తే బదులుగా ఒక 3 కిలోల పాపనిచ్చే శక్తి ఏ మగవాడికి లేదు ప్రపంచంలో. కనుక అందరూ స్త్రీమూర్తులు, మాతృమూర్తులే. అందరికీ నా నమస్కారం. వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు చేయాలి. వాళ్ళ మనస్సు నొచ్చుకోకుండా చూడాలి. ఓ పూట మనం
డబ్బులు పెట్టలేక తిండి పెట్టకపోయినా పర్లేదు. కానీ ఆమె మనసు హింసిస్తే మీరు 5 స్టార్ హోటల్‌కి తీసుకెళ్ళి తిండి పెట్టినా వాళ్ళకు తృప్తి ఉండదు. కనుక మన ఏవ మనుష్యానాం. మనిషి అంటే ఎవడు? మనస్సు ఉన్నవాడే మనిషి. కనుక మనస్సును గాయపరచకుండా వాళ్ళతో హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. అమ్మాయిల్లో గూడా హైపోసెక్సువాలిటీ వస్తుంది. వాళ్ళకి గూడా కోరికలు తగ్గిపోవచ్చు. దీనికి కారణాలు ఏమిటంటే ఒక్కొక్కసారి వాళ్ళకు చిన్నప్పుడు ట్రామాటిక్ ఇన్సిడెంట్స్ ఉండొచ్చు. వాళ్ళని ఎవరైనా టచ్ చేయకూడని చోట టచ్ చేసి ఉండొచ్చు. రెండోది ఏమిటి అంటే వాళ్ళకు హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్ చాలా విచిత్రమైనవి. వాళ్ళకు 30 డేస్ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారు. వాళ్ళకు మెన్స్ట్రువల్ సైకిల్ ముందు ఒక రకమైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి. మెన్స్ట్రుయేషన్ అప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. మెన్స్ట్రుయేషన్ తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. సో 10థ్ డే నాడు ఉండే హార్మోన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ 17థ్ డే. సో ఇలా హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ చాలా ఉండడం వల్ల వాళ్ళు మనం అందుకనే అంటారు. ఏదైనా జేయొచ్చు కానీ ఆడవాళ్ళ మనసు తెలుసుకోవడం చాలా కష్టం అని. సో ఈ ఆడవాళ్ళ మనసు, వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళకుండే హార్మోనల్ స్టేజ్, వాళ్ళకుండేటువంటి ఇబ్బందులు ఇవన్నిటిని బట్టి కూడా డిపెండ్ అయితుంది. మెడిసిన్స్ కూడా ఉంటాయి. యూజువల్‌గా అమ్మాయిలకేమిటంటే 10థ్ డే నుంచి 17థ్ డే వరకు ఎస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువుంటుంది. ఈ ఎస్ట్రోజన్ అనే హార్మోన్ ఉన్నప్పుడు వాళ్ళకు శృంగారంలో ఇంట్రెస్ట్ ఎక్కువుంటుంది. అదే గనుక వాళ్ళకు పాలిస్తున్న టైంలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువుంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళకు కోరికలు తగ్గిపోతాయి. భగవంతుడు చాలా గొప్పవాడు. నేచర్‌లో పాలిస్తున్న టైంలో తల్లి గర్భవతి అయితే పాలు ఎండుకపోతాయి. లేదా పాపకు ఇబ్బందులొస్తాయి. అందుకని పాలిచ్చే టైంలో కోరికలు రాకుండా భగవంతుడు ఆ హార్మోన్స్ పెట్టాడు. అదే హార్మోను ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ గర్భవతి ఉన్నప్పుడు సామాన్యంగా చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా కోరికలు తక్కువుంటాయి. మగవాళ్ళకి అలా కాదు. 365 డేస్ రోజు కోరిక ఉంటుంది. మార్నింగ్ ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం ఉంటుంది, నైట్ కూడా ఉంటుంది. వీడికి పర్ఫార్మెన్స్ ఉన్నా లేకపోయినా కోరికలు ఉంటాయి. ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్లు వస్తుంటారు. ఒక్కోసారి 85 ఇయర్ ఓల్డ్ పెద్ద మనిషి. ఓ ఇద్దరు మనుషులు పట్టుకొని లేపితే గాని ఆయన కుర్చీలోంచి లేవలేడు. పెద్దాయన మరికి కోరికలున్నాయా అంటే, "కోరికలున్నాయి నాన్న. మరి సార్ నాకు సర్జరీ చేయండి" అని వస్తాడు. నేను అంటాను, "నీకు సర్జరీ చేస్తాను గానీ, మరి సర్జరీ తర్వాత మీరు ఏం చేద్దాం?" సర్జరీ చేస్తే నేను 25 ఏళ్ళు ఉన్న అమ్మాయిని చూసుకున్నాను ఆల్రెడీ. నేను పెళ్లి చేసుకుంటాను. సో, ఈ పీనియల్ ఇంప్లాంట్ సర్జరీ తర్వాత 85 ఏళ్ల వాడు కూడా 20 ఏళ్ల అమ్మాయితో సంసారం చేయొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఎనీహౌ కోరికల గురించి మనం మాట్లాడుతున్నాం గనుక, కోరికలనేది సామాన్యంగా చచ్చిపోయేదాకా ఉంటాయి. సో, "తాత పెళ్లి చేసుకుంటావా?" అంటే, "నాకెవడిస్తార్రా" అంటాడు గానీ, "నాకు పెళ్ళెందుకు" అని అంటాడు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సామెత మనకందరం విన్నదే. సో, కోరికలు అమ్మాయిలకు తగ్గిపోవడానికి కారణాలు ఇందాక చెప్పాం మనం. హార్మోన్స్, వాళ్ళకున్న డేస్, మెన్స్ట్రువల్ సైకిల్ డేస్ ఇట్లాంటివి, లేదా ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఉంటాయి. యూజువల్‌గా మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయిన తర్వాత గానీ, లేదా గర్భసంచి ఆపరేషన్ అయిన తర్వాత గానీ, వాళ్ళకు దాన్ని మెనోపాసల్ లేదా పెరిమెనోపాసల్ స్టేజ్ అంటాం. ఈ పెరిమెనోపాసల్ స్టేజ్‌లో గూడా వాళ్ళకు ఒక్కొక్కసారి కోరికలు పెరగొచ్చు, లేదా కోరికలు తగ్గిపోవచ్చు. ఎస్ట్రోజన్ అనే హార్మోను మనం ఓవరీస్ ఉంచి యూట్రస్ తీసినా గూడా, లేదా ట్యూబెక్టమీ అనే ఆపరేషన్ చేసినప్పుడు గూడా ఏమైతాయంటే ఒక్కొక్కసారి ఓవరీస్‌కు సరిపోయినంత రక్త ప్రసారం రాదు. దానివల్ల వాళ్ళకు ఓవేరియన్ ఎట్రఫీ గానీ, ఎర్లీ మెనోపాజ్ అంటాం. అది గానీ వచ్చే అవకాశాలుంటాయి. కనుక మేము చేసింది ట్యూబెక్టమీ ఆపరేషనే గదా అని వీళ్ళనుకుంటారు. బట్ ట్యూబెక్టమీ తర్వాత అమ్మాయిలకు ఆ కోరికలు అవి తగ్గిపోయే అవకాశాలుంటాయి. మనం ఎంత జాగ్రత్తగా చేసినా గూడా ఒక్కొక్కసారి అవన్నీ జరుగుతుంటాయి. ఎస్పెషల్లీ నౌడేస్ కేవలం గర్భసంచి తీయరు. సాల్పింగెక్టమీ అని ఈ ట్యూబ్స్‌కు ఉన్నటువంటి చివరలను కట్ చేస్తారు. ఈ సాల్పింగెక్టమీ చేసినప్పుడు గూడా ఒక్కోసారి ఓవేరియన్ బ్లడ్ వెసల్స్ ఇన్వాల్వ్ అయిపోయి దానికి కాంప్రమైజ్డ్ బ్లడ్ సప్లై వల్ల ఎట్రఫీ ఆఫ్ ది ఓవరీస్ ఉంటాయి. లేదా ఈ పీఐడీ అనే ఒక కండిషన్స్‌లో గర్భసంచితో పాటు ఓవరీ గూడా తీయాల్సి రావచ్చు. ఈ కోరికలు తగ్గిపోయినప్పుడు మీరు అమ్మాయిలకు తగ్గిపోతే లేడీ డాక్టర్‌ని కలవండి. వారు హార్మోన్స్ ఇస్తారు. కొన్ని హార్మోన్స్ వాడినప్పుడు క్యాన్సర్స్ అవి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక వాళ్ళు జాగ్రత్తగా ఏ హార్మోన్ పెడితే మీకు ఇబ్బంది లేదు, క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయో ఆలోచించి ఆ టాబ్లెట్స్ పెడుతుంటారు. అబ్బాయిలకు గనుక హార్మోన్ తగ్గిపోతే కోరికలు తగ్గిపోతే డాక్టర్‌ని కలవండి. యూజువల్‌గా
టెస్టోస్టెరాన్ అనే ఒక మేల్ హార్మోన్ ఉంటుంది. ఇది లెస్ దాన్ 600 నానోగ్రామ్స్ కన్నా తక్కువైతే కోరికలు తగ్గిపోతాయి.